సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు వైపుకు మళ్లింది. ఆయనను కేసులో ఇరికించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా? దానికి అనుగుణంగానే పోలీసుల దర్యాప్తు సాగుతోందా? లేదంటే ఆయన్ని ఇరుక్కున్నారా? ముందస్తు టీడీపీ నేతలంతా బోండా ప్రమేయం లేదని ఎలా చెప్తున్నారు? బోండా ఉమను అరెస్టు చేస్తారని భయపడుతున్నారా? 2 రోజుల్లో బోండా ఉమ అరెస్టు తప్పదా? ఒకవేళ అరెస్టు చేస్తే నామినేషన్ వేసే అవకాశం ఉంటుందా? విజయవాడలో టీడీపీ బిగ్ వాయిస్ గా బోండా ఉమను చెప్తారు. సరే, ఎన్నికల్లో కూడా ఆయన సెంట్రల్ నుంచి బరిలోకి దిగారు. బోండా ఉమ టీడీపీలో కీలక నాయకుడు, పోలిట్ బ్యూరో నంబర్. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా వైసీపీనే టార్గెట్ గా ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు బోండా ఉమ. ఉమాను ఓడించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన పెట్టి మరీ వెల్లంపల్లిని దింపింది వైసీపీ. ఇదిలా ఉంటే ఈ నెల 13న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడ సెంట్రల్ మీదుగా ఉండగా ఆయన మీద రాయి పడింది, నుదుటి మీద గాయమైంది. దాంతో ఇది జాతీయ స్థాయిలో సంచలనం రేపింది. దీంతో పోలీసులు కూడా లోతైన స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు. గులకరాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో ఇప్పటికే 5 మైనర్లు ఉన్నారు. తాజాగా టీడీపీకి చెందిన వేముల దుర్గారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు వడ్డెర కాలనీలో ఉంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. కొద్ది నెలల క్రిందటే ఆయన టీడీపీలో చేరారు. తాజాగా దుర్గారావును కూడా అదుపులోకి తీసుకోవడంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వారి సంఖ్య 6కు చేరింది. ముందుగా అదుపులోకి తీసుకున్న 5 మైనర్లలో ఒకరు గులకరాయి విసిరాడని పోలీసులు లీకులు ఇచ్చారు. తాజాగా మంగళవారం సాయంత్రం ఒక టీ స్టాల్ వద్ద ఉన్న దుర్గారావును పేరు అడిగి మరీ జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ దుర్గారావు కనిపించకపోయేసరికి ఆందోళన చెందారు. దుర్గారావుకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. దుర్గారావు సోదరుడు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న బోండా ఉమ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఈ కేసులో తమను అక్రమంగా ఇరికిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏమైనా జరిగితే తాను చూస్తూ ఊరుకోనని, బాధ్యుల మీద జూన్ 4 తర్వాత తన చర్యలుంటాయని అన్నారు. మరోవైపు రాయి దాడి ఘటనలో తాజాగా పరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. రాయి దాడి కేసులో నిందితులంటూ వడ్డెర కాలనీ యువకులను తీసుకుపోయారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పించడానికి యత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోంది. బోండా ఉమ్మ ఎన్నికల ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని యత్నిస్తున్నారు. అలా జరిగితే సంబంధిత అధికారులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిక్షిస్తామంటూ చంద్రబాబు హెచ్చరించారు. సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన వారిని ఈ కేసు విచారణ బాధ్యుల నుంచి తప్పించి వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే ఇక్కడ పోలీసుల వాదన మరోలా ఉంది. దాడి కేసు రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఏటూగా ఉన్న వ్యక్తి ప్రోద్బలంతోనే సతీష్ మర్డర్ చేయడానికి ప్రయత్నించాడని చెబుతున్నారు. నిందితుల కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసులో చాలా వివరాలను పోలీసులు సేకరించారు. మరో 2 రోజుల్లో అసలు నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదే నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా స్పందించారు. జగన్ ని చంపేందుకు బోండా ఉమ కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ దాడి వెనుక టీడీపీ పెద్ద తలకాయల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఏటూగా దుర్గారావును చేర్చిన పోలీసులు బోండా ఉమ గురించి మరింత కూపీలాగే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాడికి ముందు అచ్చెన్నాయుడు, లోకేష్ తో ఉమ మాట్లాడినట్టు సమాచారం. ఆ రికార్డింగ్ తెప్పించుకున్న తర్వాత ఉమాను అరెస్ట్ చేయనున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బోండా ఉమను కాపాడేందుకు టీడీపీ కూడా ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. బోండా ఉమ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఒకవేళ బోండా ఉమను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటనేది కూడా టీడీపీలో చర్చ జరుగుతోంది. అరెస్ట్ చేస్తే పోటీ నుంచి తప్పుకోవాల్సిందే అని కూడా కొంతమంది అంటున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి నామినేషన్ వేసే అవకాశం ఇవ్వడం కష్టమే అంటున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం టీడీపీ వేసే మరిన్ని ప్లాన్స్ కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి అటు టీడీపీ నాయకులు బోండా ఉమను కాపాడతారా లేక నట్టేట ముంచేస్తారా అనేది.